గురుకుల విద్యా సంస్థల్లో కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజకీయాల్లో ఆదర్శంగా ఉన్నామన్న ఆయన హరీష్ రావు చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తున్నారో నాకు అర్థమైతలేదు. ఎంత కొంటున్నారో ఎంత టెండర్లు పిలిచినరో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని. నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రే మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకేమైతుందో మీకు తెలియదు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి నేను, ఒక దళిత వర్గానికి సంబంధించిన వారు, ఒక మైనారిటీ. మేము నిర్వహిస్తున్న శాఖల్లో మీరు ఈ విధంగా మాట్లాడితే మీకు ఆ వర్గాల పట్ల ఎంత అవహేళనగా, ఎంత అవగాహన రాహిత్యంతో, ఎంత పూర్తిగా మా మీద జాలి చూపెడుతూ మాట్లాడుతున్నటువంటి తీవ్రంగా ఖండిస్తాం. మేము కష్టపడి పెరిగొచ్చినాము. మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. మా అనుమతి, మంత్రుల శాఖల అనుమతి తోటి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఇలా దాని మీద ఆరోపణ చేస్తా ఉన్నాం. మీరు ఇట్లా మాట్లాడితే మీకున్న గౌరవము, మీకుండబడేటువంటి ఆలోచన విధానం ప్రజలకు తెలుస్తుంది. మేము జీవితంలో ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవడు వేలెత్తి చూపెట్టే అవకాశం ఇయ్యం. రాజకీయాలు ఉన్నంతసేపు రాజుగా ఉండాలి. రాజకీయాల నుంచి విడ్రా అయితే మన మహారాజులాగా బతకాలనుకుంటున్నాం తప్ప ఎక్కడ అటువంటి అవకాశం రానియము. మళ్ళీ చెప్తా ఉన్నాం, దయచేసి పారదర్శకంగా ఉన్నాం. నిరూపిస్తే అజరుద్దీన్ గారిని ఒప్పించి మేము ముగ్గురం లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినటువంటి ఏ దానికైనా చర్చకు, ఏ దానికైనా సిద్ధం మేము మాట్లాడుతున్నాం.